జరిగింది. ఇదే కాకుండా ఈరోజు విధి నిర్వహణలో అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బంది ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వస్తే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు 7 గంటల లోపల ఇంటికి చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను భార్య బిడ్డలనే కాదు తమ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో ఎలాంటి చదువులు నేర్చుకుంటున్నారో అవసరమైన పాఠశాలల్లో కాలేజీల్లో వాళ్ళ చదువులకు తల్లిదండ్రులు సమయాన్ని కేటాయించి వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి అవకాశం ఉంది. కానీ పోలీస్ శాఖ పోలీస్ సిబ్బంది తమ కుటుంబ యోగక్షేమాల మీద తమ పిల్లల చదువుల మీద దృష్టి పెట్టలేనంత సమయాన్ని ప్రజా సేవలోనే కేటాయిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో 24 గంటలలో 18 గంటలు నిరంతరం పనిచేసే శాఖ ఏదైనా ఉన్నది అనంటే అది పోలీస్ శాఖనే. అయినా వాళ్ళకి ఇవ్వాల్సినంత గుర్తింపు రావాల్సినంత గౌరవంలో కొంత లోపం ఉన్నది. వాళ్ళు నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల చదువుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీతభత్యాలు మీ ఉద్యోగ నియామకాలు మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్నే కాదు మీ పిల్లల భవిష్యత్ కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మనం ఈరోజు స్టార్ట్ చేసుకున్నాం. దేశంలోనే ఆదర్శంగా నిలబడాలి. హోంగార్డు నుంచి డీజీపీ వరకు మీ పిల్లల చదువులు కార్పొరేట్ విద్యలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని మంచిర్యాలలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలైన ఐటీ కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో 50 ఎకరాల స్థలం ఈరోజు మీ పోలీస్ స్కూల్ కోసం కేటాయించి ఒక కార్పొరేట్ లెవెల్ విద్యను మీకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఈ అకాడమిక్ ఇయర్లోనే ఈసారి అడ్మిషన్లను మొదలుపెట్టినాం. నేనే స్వయంగా వెళ్ళి ఆ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు సివి ఆనంద్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎందుకు అనంటే ఎవరమైనా ప్రజాప్రతినిధులమైనా పోలీసు అధికారులైనా ప్రభుత్వ సిబ్బంది అయినా మనం ఏమి చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఒక మంచి సమాజంలో గౌరవాన్ని మంచి విద్యను ఉద్యోగాన్ని ఒక సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలనేదే మన ఆలోచన. మనం ఎంత కష్టపడ్డా మనం ఎంత కృషి చేసినా చివరికి మన ఆలోచన మన విధానము మన పిల్లల యొక్క భవిష్యత్తే. మరి ఈరోజు పోలీస్ సిబ్బంది పూర్తి సమయాన్ని శాంతి భద్రతలను కాపాడంలో ప్రజా జీవితంలో పెట్టినప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకురావాలనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్